దీవెనికరంగా ఉండాలంటే మేము జయించిన జీవితము జీవించాలని, జయించిన వారికి బహుమానమని, ఓడిపోయినటువంటి వారికి నిజంగా నా ప్రభు బహుమానం ఉండదని, నిత్యంగా నేను జయించి బహుమానములతో నింపబడి నీ పరిసంబంధమైన యుగయుగములు మారని శాశ్వత రాజ్యాన్ని అనుభవించినట్లుగా సిద్ధపరిచి కాపాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నీ కృపను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను నా పరమ తండ్రి. క్రీస్తు నామములందరికీ వందనాలు. దయచేసి అందరు సర్దుకొని కూర్చొని ముందుకి, బయట ఉన్నవారు ఎవరైనా కూర్చొని వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో అండి వాడు ఇక ఎన్నటికి వెలుపలికి పోడు, ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని యొక్క పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. థ్యాంక్ యూ. ఈ శ్రేష్ఠ సమయంలో దేవుడు మనకిచ్చిన శ్రేష్ఠ సందేశం ఏమిటంటే, జయించిన వారికి లేక జయశాలికే బహుమతులు. ఒకవేళ జయించలేక ఓడిపోతే ఖచ్చితంగా మన జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో బహుమానములు రావు. బహుమానములు రాకపోతే పర్వాలేదు, అవమానం వస్తుంది, నిందలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, అసలు జీవితం మీదే విరక్తి కలుగుతుంది. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు మేము జయించేసాము అనుకొని ఇల్లు కట్టుకొని ఆనందిస్తున్నారు, మేము జయించాము అనుకొని పెళ్లి చేసుకొని ఆనందిస్తున్నారు, మేము జయించాము అనుకొని పిల్లలకని ఆనందిస్తూ ఉన్నారు, మేము జయించేసాము మా ఇంట్లో నెమ్మదిగా ఉన్నది అని. అది ఈ భూలోకానికి లేక ఈ లోక సంబంధమైన విషయానికి సరిపోద్ది. కానీ క్రీస్తు నందు మన జీవితాల్లో అసలైన జయ జీవితం అంటే దేవుడు మన ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లల బాగా గమనించండి, యాకోబు జయించలేక ఓడిపోతూ ఉన్నాడట. ఆదికాండం 32 అధ్యాయంలోకి వెళితే అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. పిల్లలు ఎలాంటి పరిస్థితి అంటే, అతడు ఆ దూతతో దేవుని బిళ్ళరా ఓడిపోతూ తనను జయించలేక అని అంటాడు, తనను జయించలేక అంటాడు ప్లాన్. కాబట్టి మనం ఆలోచించాల్సిన శ్రేష్టకరమైన ఉద్దేశం ఏంటంటే, జయించలేక ఓడిపోతుంటూ రాత్రి ఎప్పుడో దేవుని బిడ్డ సంధివేళ ఆరంభించబడినటువంటి ఆ యొక్క పోరాటము తెల్లవారిపోబోతా ఉంది. తను అంటాడు, అందరినీ దాటిచ్చేసాడు, తన ప్రయాణమై తండ్రి ఇంటిని విడిచిపెట్టప్పటికి 20 సంవత్సరాలు. దేవుడే తిరిగి మాట్లాడతాడు, తిరిగి తన ప్రయాణం కడుతాడు. వెళ్ళేటప్పుడు ఒంటరివాడిగా చేతికర్రతో వెళ్ళాడు, ఇప్పుడు మందగా బయలుదేరినాడు. అపారమైన సంపదతో తను తిరిగి బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరుతుంటే అల్లంత దూరము తండ్రి ఇంటి దగ్గరికి, తండ్రి యొక్క సంబంధించిన తన సొంత గ్రామానికి రాబోతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మీ అన్న నీతో పోట్లాడడానికి ఇదిగో ఇంతమందిని తీసుకొని వస్తున్నాడు అని చెప్పాడు. భయపడినటువంటి యాకోబు ఏమనుకుంటున్నా అంటే, ఒకవేళ మా అన్నగాని వస్తే ఖచ్చితంగా నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తాడు. నేను ప్రేమించినటువంటి ఇష్టపడినటువంటి లేయా తర్వాత చెల్లైనటువంటి ఆమె, నేను ఇష్టపడ్డాను కనుక ఆమెను కూడా చంపేస్తాడు. కాబట్టి గుంపులు 2 చేశాడు. ముందు గుంపు దేవుని బిళ్ళారా లేయాని తన సంబంధించిన వాడిని పెట్టాడు. బాగా గమనించండి ప్లాన్. తర్వాత ఒకవేళ తనను చంపేస్తే ఆ తర్వాత నా దాకా వస్తుంది అనుకొని ముందు తర్వాత దేవుని బిళ్ళారా రెండవ గుంపుగా మరి తను ప్రేమించిన రాహేల్ని పెట్టాడు. అంత మాత్రమే కాదు, అందరినీ దాటిచ్చేసి తన ఒక్కడు మిగిలిపోయినట్లారా. తన ఒక్కడు మిగిలిపోయి రాత్రి పొద్దు కొంగినప్పటి నుంచి ఉదయం దాకా పోట్లాడుతూనే ఉన్నాడు ఒక దూతతో. తను గెలవకపోవటం వల్ల అనుంది. చదువుకుందాం మాట, చూద్దాం పిల్లరా మాట.
యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. చూడండి ప్లేయర్, అతడు అక్కడ రాత్రి గడిపి, బాగా గమనించాను, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు యొక్క తొడగూడు వసిలను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్ము అనగా అతడు, ఆలోచించండి, ఈ దూత ఎవరో కాదండి, సర్వోన్నతుడైన దేవుడే, సాక్షాత్తు దేవుడే దూత రూపములు వచ్చి తనతో పెనుగులాడుతున్నాడు. ఈ పెనుగులాట్లో యాకోబుని ఈ దూత గెలవలేకపోతా ఉంది. తాను గెలవలేకపోవట చూచిన ఈ దూత యాకోబును తొడగూటి మీద కొట్టినప్పుడు అది వసిలను అనంది ప్లేయర్. అప్పటికే, అందుకని ఇప్పటికి నీ ఇశ్రాయేలులో దేవుని బిళ్ళరా తొడగూటి యొక్క దేవుని బిళ్ళరా కండని లేక ఆ తొడగూటి యొక్క ఉన్నటువంటి మాంసమును వారు తినరట. కారణం ఏమిటి అంటే అది దేవుడు కొట్టినగా తొడగూడు వసిలను అని రాయబడుతుంటారు. యాకోబు యొక్క పోరాటము అక్కడ కనబడుతున్నది. మరి పద్మసు దీపములు యోహాను యొక్క పోరాటం అక్కడ కనబడుతున్నది. పేతురు యొక్క పోరాటం అక్కడ కనబడుతున్నది. ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో దేవుడు నామకరణం చేసినట్లుగా వారు గెలిచి దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా మనం గమనించగలం. ఈరోజు క్రైస్తవ్యము కంటే ప్రధానమైనది ఒకటి ఉంది. క్రైస్తవులము అవటము కాదు ప్రధానం, యేసునందు విశ్వాసం ఉంచటం కాదు ప్రధానం, యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకోవటం కాదు ప్రధానం, బాప్తీసం తీసుకొని ఏదో ఒక సంఘానికి సభ్యుడిగా ఉండటం కాదు ప్రధానం, సభ్యుడి గల ప్రతి ఆదివారం ఆరాధన విడిదినాల్లో ఏర్పరచబడినటువంటి నియామక కూడికల్లో కూడుకోవటం కాదు ప్రధానం. ఒకవేళ సమయంలో ఏదో ఒక అవకాశం వస్తే పాట పాడటమో వాక్యము చదవటమో లేక వాక్యాన్ని వివరించటమో దేవుని వేళ సంఘములో ఏదో ఒక రీతిగా సాగిపోవటం కాదు ప్రధానమో. సాగిపోతున్న మన జీవితంలో జయకరమైన ఆనవాళ్ళు కలిగి ఉండాలి. దేవుడిచ్చిన సవాలులో మన విజయాన్ని అనుభవించగలగాలి. విజయం లేకపోతే బహుమానము లేవు అన్నది వాస్తవం. విజయము పొందాలి అనంటే కొంత పోరాటం ఖచ్చితంగా మనం పొందాలి. ఈ పోరాటంలో వేయపడుట, శ్రమపడుట, దేవుని కొరకు నిలబడుట అనేది దేవుడి మనకిచ్చిన ఓ ప్రత్యేకమైనటువంటి సదవకాశం. స్నేహితులారా, ఈరోజు నేను దేవుని పేరిట మనవి చేయుచున్నాను. మందిరములో, సహవాసములో లేక బాప్తీసములో పాళ్ళు పొందటం కాదు ప్రధానము, పొందిన మనము జయించాలి. లోకములో ఎప్పుడో మనం చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ యొక్క లెసను ఒక ప్రత్యేక అంశము ఖచ్చితంగా క్రాస్ అయి ఉంటుంది. ఆయన అంటే నాట్ విన్నింగ్ బట్ టేకింగ్ పార్ట్ అనే పదం మీకు గుర్తుకొస్తూ ఉంటుంది అనుకుంటాను. 10th క్లాసులో ఎప్పుడో నాన్ డీటెయిల్లో దేవుని బిడ్డల పదం వినబడింది. అంటే పాల్గొనడం కాదు, అంటే విజయము పొందటం కాదు ప్రధానము, పాల్గొనటే ప్రధానము అనుంది లోకనానుడి. కానీ క్రైస్తవం యొక్క విధానం అయితే పాల్గొనడము కాదు ప్రధానము, జయించటమే ప్రధానం. ప్రతి వ్యక్తి జయించాలి, ప్రతి వ్యక్తి జయమును అనుభవించాలి. జయములను కలిగినటువంటి బహుమానములకు దేవుని బిడ్డ స్వతంత్రించుకోగలగాలి. ఏదో పేరు పెట్టి ఏదో పేరు మార్చుకొని మందిరంలో సాగిపోవటం కాదు. అది ఎన్ని సంవత్సరాలు సాగినా జయించకపోతే నీ బ్రతుకులో ఏ ప్రయోజనం ఉండదో, దానివల్ల దేనికి పనికిరాని పరిస్థితులు కనబడతాయి ప్లాన్. అంటే 100 సంవత్సరాలు మందిరంలో సాగినా జయము అనే జీవితము నీకు లేకపోతే, చాలామంది తన కంటి చూపుని జయించలేకపోతున్నారు, చాలామంది తన శరీర కోరికలను జయించలేకపోతున్నారు, ఇవన్నీ పక్కన పెడితే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఏంటి అంటే వయసు పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, చిన్న వయసులో ఉన్నా పెద్ద వయసులో ఉన్నా ఏ వయసులో ఉన్నా ఈ కోపాన్ని జయించలేకపోతున్నారు. ప్రతి మానవ జీవితంలో కోపమే వానికి శత్రువుగా మారిపోతుంది. ఉద్రేకముతో సాగిపోతున్న పరిస్థితులు, సంవత్సరాల తరబడి క్రీస్తు కొరకు, సంవత్సరాల తరబడి క్రీస్తు సంఘములు సహవాసములు ఉంటూ దైవ చిత్తం అంటే ఏమిటో, దేవుని కొరకై బ్రతకవలసిన
నిర్ణయించుకున్న వాని జీవితంలో దేవుడు ఏ కోణములో చూస్తున్నాడో దాని గురించిన అవగాహన లేని పరిస్థితిలో అనేక మంది ఉన్నారు. చూశారండి, ఈరోజు చూడండి ప్లేరా, కొంతమంది యవనస్తులు ఎలా కూర్చున్నారు మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని. కారణం ఏంటంటే వాళ్ళు ఫ్రీగా కూర్చోలేకపోతున్నారు, కుదరటం లేదు. ఈరోజు జయించాలి, జయించినటువంటి జీవితము నీ జీవితము నా జీవితంలో ఉండాలి. అందుకంటే ప్లేరా, యుద్ధమునందు ఎవరికి విజయం దొరకదట? బలవంతులకు పరాక్రమవంతులకు విజయం దొరకదట, జ్ఞానం కలిగిన వారికే విజయం వస్తుందట. బలము గొప్పదా, జ్ఞానం గొప్పదా అని అంటే జ్ఞానమే గొప్పది. ఉద్రేకం గొప్పదా, సహనం గొప్పదా అంటే సహనమే గొప్పది. సహించి సహనం కలిగిన వారి విజయాన్ని పొందుతారండి, తుదముట్టించలేరు. లోకంలో బలం గొప్పదే, లోకంలో ధనం గొప్పదే, లోకంలో బలగం గొప్పదే, లోకంలో పేరు గొప్పదే. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చేటట్టుగా విధేయత, సహనము, ఓర్పే నీ జీవితానికి విజయాన్ని సంతరింపజేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది చూడండి. తిమోతి మొదటి గ్రంథంలో ఒక మాట అంటాడు, మీకు బాగా తెలిసిన లేఖనాలు అవన్నీ, నీకు కొత్తది ఏం చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న సత్యమే. చూడండి, తిమోతి మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ప్లేరా. అయినను, బాగా వినండి ప్లేరా, అయినను నేను దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని నా కుమారుడా తిమోతి, దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘమట, అండర్లైన్ చేసుకుంది అక్కడ, ఆ సంఘమట సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. సత్యమునకు స్తంభమును ఆధారమంది అంటే క్రీస్తులోనికి వచ్చిన ఒక విశ్వాసి ఈ యొక్క ప్రత్యేకమైన ఏర్పాటు ఏంటంటే, నీకు అర్థం కావట్లేదు, నువ్వు సత్యమునకు స్తంభమై, నువ్వు సత్యమునకు ఆధారమై ఉన్నావు. సంఘము అనగానే దేవుని బిడ్డారా అందరి గురించి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ రహస్యం ఏంటంటే వ్యక్తిగతంగా నీవే సంఘం, నీవు సజీవమైన రాయిగా కట్టబడుతున్నావు అనుదినము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు భక్తుడు. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు, నువ్వు సజీవమైన రాయి వలె దినదినము కట్టబడుతున్నావట. నిన్న కట్టబడ్డాడు, ఈరోజు కట్టబడకపోతే ఖచ్చితంగా నీవు నేను ఇక్కడ నిలబడేవాళ్ళం కాదు, నీవు నేను ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఒకవేళ కట్టడం ఆపేస్తే మన బ్రతుకు తెల్లారిపోద్ది. దేవుని బిళ్ళారా, మన బ్రతుకు ఖచ్చితంగా ఉత్తరానికి ఎత్తబడుతుంది, మోయబడిపోతాం, అంటే మట్టిలోనికి కలిసిపోతాం. ఈరోజు కూడా దేవుడు మనల్ని సజీవంగా కడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అలా చెబుతా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు సంఘాన్ని గురించి, సంఘముని గురించి. జయించే జయశాలుల యొక్క జీవితంలో ఆత్మదేవుడు ఏ రీతిగా ఉద్దేశం కలిగి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము ఈ రీతిగా సాక్ష్యం చెబుతా ఉంది. ప్లాన్ చూద్దాం మాట. అనగా చూసారండి 8 నుంచి కలిసి ఉంది. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురుకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడుగా అవుటకు నాకును. అంటే ఇది ఎవరు మాట్లాడుతున్నాడు? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో? గలతీలో ఉన్నటువంటి సంఘానికి మాట్లాడుతున్నాడు. చూడండి, ఏ పేతురునైతే దేవుడు పిలిచాడో అదే దేవుడు నన్ను కూడా పిలిచాడు. సున్నతి పొందిన వారి కొరకు ఆయన పిలిచాడు, సున్నతి పొందకుండా ఉన్న అన్యుల కొరకు నన్ను పిలిచినాడు. ఏ దేవుడు మరి తన యొక్క యూద లేక సున్నతి పొందిన క్రైస్తవుల కొరకు పేతురుని దేవుడు పిలిచాడో అదే దేవుడు నన్ను కూడా పిలిచాడట. ఎలా పిలిచాడు చూడని ఆయన మాట్లాడుతున్నాడు. పేతురును సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడగు అవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన, అండర్లైన్ చేసుకొని, స్తంభములుగా, ఒక స్తంభం కాదు అది, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారట. అంటే స్తంభములుగా ఉన్నవారు ఎవరు? యాకోబు, యోహాను, కేఫా. కేఫా అంటే పేతురు, కేఫా పేతురు, బర్యోనా
పేతురు, ఇదిగో నీ మీద నా సంఘమును కొడుతున్నాను, నీవు బండవి అంటే నువ్వు చిన్న బండవి, అసలు బండ క్రీస్తు, సజీవుడైన క్రీస్తు. అందుకని చూడండి ప్లారా, ఆయన మాట్లాడుతున్నప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారొగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది ఒక ప్రత్యేకమైన నిబంధన. వారి కుడి చేతినిచ్చిరి. ఈరోజు స్తంభములుగా ఉండుట కొరకు దేవుని మందిరములకు వచ్చి ఉన్నాం. స్తంభములుగా ఉండుట కొరకు పురుషులే కాదు, స్త్రీలు కూడా సంఘముగా ఉండుట కొరకై, స్తంభములుగా ఉండుట కొరకై సంఘములోకి వచ్చిన ఆ 200, 500 లేక 1000 మందో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభముగా నిలబడాలి. స్తంభముగా నిలబడాలంటే వారు ఖచ్చితంగా జయించాలి. వారు జయించిన వారై ఉండాలి. వారు లోకమును జయించిన వారై ఉండాలి. లోకాశలను జయించిన వారై ఉండాలి. అలా జయించగలిగినటువంటి వారే దేవుని సన్నిధిలో పనికొస్తారు. సొలొమోను రాజు అంటాడు, పనియందు శ్రద్ధ కలిగిన వారే ఏలుదురు. తర్వాత వెళ్ళి చదువుకోండి. సామెతలు 12:24 ఈ మాట ఉంది ప్లారా. పనియందు శ్రద్ధ కలిగిన వారే ఏలుదురు. ఆ తర్వాత అంటాడు ప్లారా, శ్రద్ధ లేని వారి బ్రతుకు గురించి అక్కడ అంటాడు. దేవుని మందిరములకు వచ్చిన నీ జీవితంలో, దేవుని మందిరాలకు అడిగెట్టిన మనందరి జీవితంలో మనకు శ్రద్ధ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో జయించి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. యోహాను భక్తుడు అంటాడు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములను ఉంటే పతనమైపోతాం. దేవునికి ఎందుకు పనికిరాము, దేవుని కొరకై మనం బ్రతకలేము. ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు మనల్ని దర్శించుటకు కష్టపడుతున్నాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు ప్లారా. చూడండి, ఇర్మియాను గురించి అంటాడు. 1వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా సాక్ష్యం చెబుతా ఉంది ప్లారా. చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం అండర్లైన్ చేసుకుందాం ప్లారా. యోధా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను. ఆమెను చెప్పట్లేదు ఎవరు? ఎక్కడో కొరగాని మన జీవితాల్ని, ఎక్కడో మట్టిలో కలిసిపోసిన మన బ్రతుకులను, మన ఇంటి వారికే మనకు గుర్తులేని మన బ్రతుకులను, మనం ఉన్న కాలనీలో, మనం ఉన్న పల్లెల్లో గుర్తులేని మన జీవితాలని, ఆ ఇంటిపేటలో ఇలాంటి వాడు ఒకడున్నాడు అని పేరు కూడా లేని మన బ్రతుకులను పిలిచి, నువ్వెక్కడికైనా వెళ్ళు, వేర్ యు గో, నువ్వెక్కడికైనా వెళ్ళు, నేను ఎలా ఉంచబోతున్నా అంటే ప్రాకారము కలిగిన పట్టణంగా నేను ఏర్పరచుకొని ఉన్నా. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఇక్కడికి వచ్చి కొంతమంది చెప్తారు, తల తిరిగిపోతాం సార్ అంటాడు. తలనొప్పి ఏంటి? ఆఫ్టర్ ఆల్ దేవునికి. ఒళ్ళు తిరిగిపోవటం ఏంటి? అది ఆఫ్టర్ ఆల్ దేవునికి. జ్వరం ఏమిటి? చేతబడి అది అంటాడు ప్లేరా. ఇవన్నీ వత్తవే, ఇవన్నీ వత్తవే. ప్రతి మానవుడు ఖచ్చితంగా లోకంలో ఉన్నాడు, శరీరం ఉన్నాడు, తింటున్నాడు గనక తిన్న ప్రతి మానవునికి ఏదో ఒక జబ్బు, ఏదో ఒక బలహీనత వస్తుంది. తిన్నవానికి ఖచ్చితంగా జబ్బు వస్తుంది. జబ్బు వచ్చిన ప్రతి వ్యక్తి మెడిసిన్ కంపల్సరీ. ఎందుకంటే తీసుకున్న ఆహారం సరిగా లేదు, వాతావరణం సరిగా లేదు. దేవుని బిడ్డ సాయిల్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. మానవులు పొల్యూట్ అయిపోయినా అయ్యో నేను మరి ఆయన అంటాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో నేను సంచరిస్తున్నాను అయ్యా. అయ్యో సర్వోన్నతుని దేవుని నేను కన్నులారా చూచి తిని నశించిపోతున్నాను కేకబెడుతున్నాడు ఒక ప్రవక్తే. మరి ప్రవక్తల కేకబెడితే మందిరములకు వచ్చిన మన జీవితంలో వ్యాధి బలహీనతలు ఖచ్చితంగా వస్తాయి. వ్యాధి వచ్చింది కనుక దేవుడు లేడని, వ్యాధి వచ్చినది కనుక నేను మొరపెడితే నాకు కార్యం జరగలేదని, ఏదో చిన్న బలహీనత వస్తే ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది అయితే దేవుని పక్కన పెడుతున్నా కానీ అసలు నిన్ను ఎందుకు పిలిచాడో, పిలిచిన దేవుడు సంఘంగా ఎందుకు ఏర్పరిచాడో, సంఘమునికి వచ్చిన ఉద్దేశము, సంఘమునికి వచ్చిన దర్శనం ఏమిటో అనేక మందికి అర్థం కావట్లేదు.
నేను ఎక్స్పెక్ట్ చేశాను 38వ యానివర్సరీలో బలమైన సన్నిధి దిగి వచ్చి దేవుడు మనతో మాట్లాడాడు దేవుడు. నేను వారిని తక్కువ చేయను, ఎందుకంటే వాళ్ళు ఏర్పరచబడిన వారు, దేవుడు వచ్చాడు, దేవుని సన్నిధిలో వారు వాడబడ్డారు, వారిని నేను తక్కువ చేయలేదు. కానీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశా, ఎందుకంటే ఒక సంవత్సరం చర్చి నిలబట్టమే కష్టం, 10 సంవత్సరాలు నిలబట్టమే కష్టం. 30 సంవత్సరాలు దాటేసింది, 38వ సంవత్సరం దాటి దేవుని బిడ్డలారా మరి 39వ సంవత్సరంలోకి సంఘము అడుగు పెడతా ఉంది. మరి బలమైన ఆహారం కావాలి దేవుని కొరకై. 38 సంవత్సరాలు అంటే నడి వయసుకు వస్తూ ఉంది సంఘం ఇంకా క్రీస్తు యొక్క పోలికలకి రావాలి. అందుకని దేవుని వాక్యం చెప్పాను, యెహోవా దేవుని బిడ్డలారా మరి తుఫానులోను సుడిగాల్లో వచ్చేవాడు గనక బీ కేర్ అని ఒకవేళ రెఫరెన్స్ పైన చూసి వాక్యం వస్తుందని ఎదురు చూశారు. అనుకున్న వాక్యం కనబడల, ఏదో చెప్పాడు, సంఘానికి కావాల్సిన అవసరత ఏమిటో అలా చెప్పాడు. మంచి దేవుని బిడ్డలారా, కానీ రహస్యం ఏంటంటే సంఘం అనేది ఒక సాధారణమైనది కాదు, సంఘం ఇహ సంబంధమైనది కాదు. ఇహో లోకములో ఉంది కానీ ఇహ సంబంధం అనేది కాదు. ఈ లోకములో ఉంటూనే పరలోకాన్ని చూపించగలిగినది సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి వ్యక్తి దీన్ని తెలుసుకోవాలి. ఎవరికి వారు దేవుని బిడ్డలారా మరి ఇండివిజువల్గా గిరిగీసుకొని ఇదే సంఘం అనుకుంటున్నారు. కానీ సంఘం యొక్క నిర్వచనం ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రాకారము కలిగిన పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీ ఉండునట్లుగా ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్ చెప్దాం. ఎక్కడికైనా వెళ్ళు. మీరు గమనించారు లేదో, లాస్ట్లో ఒక మాట చెప్పాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ మీరే మొదటి వారుగా ఉంటారని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు సజీవుడు సహవాసం అని పక్కన పెడితే క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి బిడ్డలో మొదట ఉంటారు అంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నీ పేరు లోక సంబంధమైన పేరు ఉండొచ్చు, నీ ఊరు ఎలాంటి పరిస్థితులైన ఉండొచ్చు, నువ్వెందుకు దమ్మిడికి కొరగాని వాడు కావచ్చు, కానీ నీవు అక్కడ సింహంగానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాకారము కలిగిన పట్టణంగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీ ఉండునట్లుగా ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని కీర్తనలు అంటాడు ప్లారా, 23 కీర్తన మన బాగా తెలిసిన కీర్తనది. చివరి చరణం అనగా 6వ చరణంలో ఇలా వ్రాయబడుతుంది ప్లారా. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు. 23వ కీర్తన 6వ చరణంలో, నీ బ్రతుకు దినముల నీయో ఏం ఆపదలు రావో, ఆపద వస్తే వాటిని దునమాడడానికి, వాటిని లయపరచడానికి నీ దేవుడైన యెహోవా తన దూతను నీకు తోడుగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. వేర్ యు గో, నీవు ఇనుప స్తంభముగా, ఎత్తడి గోడగా దేవుని బిడ్డ నీ ఉండడానికి దేవుడిని నియమించి ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుల విషయాన్ని తెలుసుకోవాలి, క్రీస్తుని ఎదిగిన వారు తెలుసుకోవాలి, యేసు కొరకే బ్రతకాలని తీర్మానం చేసుకున్న వారు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని సాగడానికి సిద్ధపడితే ఆయన అంటాడు, నీ బ్రతుకు దినములన్నీయు ఏంటంట, కృపాక్షేమములే వెంట వచ్చును. చిరకాలమట ఎక్కడుంటావట, ఎలా ఉంటావట, ఎలా ఉంటావో చెప్పాను ఇప్పుడు దాకా. ఎత్తడి, చూడండి అక్కడ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన 2వ భాగం. ప్రాకారము కలిగిన పట్టణముగాను కదండి, ఏంటంటే ప్రాకారము కలిగిన పట్టణముగాను, ఇనుప స్తంభములుగాను, ఎత్తడి గోడలుగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓడిపోయి రాలిపోయి మాడిపోయే కాదు క్రైస్తవ జీవితం. వచ్చిందట, ఈయన తట్టుకోలేక అతని కట్టెల డిపో ఒకటి ఉందట, బాగా లోపల ఉన్నటువంటివి ఎండిపోయినట్టు కొన్ని తీసుకొని ఈయన ఒక రిక్షా లాంటివి తీసుకొని మరి ఒక పనుని తీసుకొచ్చి ఇంటి ముందేసి, ముసిల్దానా నీ దేవునికి ప్రార్థన చేస్తున్నావు కదా, నీ దేవుడు ఎక్కడి నుంచి ఇవ్వడో నేను ఇచ్చా, నీ కష్టాన్ని చూడలేక అని చెప్పన్నాడు. అప్పుడు దేవునికి స్తోత్రం అన్నదంట ముసలావిడ. ఏమన్నదండి, దేవునికి ఇచ్చింది నేనైతే దేవునికి స్తోత్రం చెప్తావేంటి అన్నాడంట ఆయన. అప్పుడు అంటుందంట ఆవిడ, నేను ప్రార్థన చేసింది దేవునికి, నేను నిన్ను అడగల. నేను ప్రార్థన చేసి నిన్న చేసే ఈరోజు కూడా చేశా, కానీ కట్టెలు నా ముందుకు నీ వల్లే వచ్చాయి, దేవుడు లేడు అన్న నీ దగ్గర నుంచి తెచ్చాడంటే నా దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదో, నాస్తికుల దగ్గర సహితమ నా దేవుడు నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చాడని ఆ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటే ఆయన నమస్కరించి, అమ్మా నన్ను క్షమించు తల్లి, నేనేదో అనుకున్నాను, నీ ప్రార్థన గొప్పది. అప్పుడు అందరు, నా ప్రార్థన కాదు గొప్పది, నా దేవుడు
గొప్పోడని. హల్లెలూయా. నా యేసుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నా యేసు గొప్పవాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే నీవు సాధారణమైన వారివి కాదు. నువ్వు ఎలాంటివంటే ఒక స్తంభము లాంటి అనుభవం. ప్లేరా, స్తంభము భారమును భరిస్తుంది, స్తంభము స్థిరముగా ఉంటుంది, స్తంభము కదలని జీవితము కలిగి ఉంటుంది. నీళ్ల వలె సెంచిలత్వం ఉండదు. ప్రతిదానికి అటు ఇటు 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 అటు, ప్రతిదాని కొంతమంది ప్రతి చిన్నదానికి అలిగి ఆ మూల కూర్చుంటారు, అలిగి ఏడు మూల కూర్చుంటారు. కూర్చుంటే పర్వాలేదు ప్లేరా, జోకులు వేసుకుంటూ ఉంటారు. ఎక్కడ చేరి? దూరం చేరి. నీకు అర్థం కావట్లేదు, అపవాది నిన్ను వాడేసుకుంటున్నాడు. నీకు అర్థం కావట్లేదు, నీకు ఇవ్వవలసిన, నీకు రావలసిన మేలులు దేవుడు దాచి వస్తే నువ్వు స్థిరంగా ఉండాలని, కథలని జీవితము జీవించాలని, నిత్యమొక భారము భరించాలని దేవుడు మందిరములో నాటితే నీకు తెలియకుండా నీకు నీవు ఓడబెరుక్కుంటున్నావు. నీ ఆశీర్వాదానికి నీవే తూట్లు పెట్టుకుంటున్నావు. నీ ఆశీర్వాదక నువ్వే అడ్డుబండగా మారిపోతున్నావు. ఆ రీతిగా కాకుండా ప్రభువా నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు స్తంభంగా నిలబడతా. ప్రభువా క్రీస్తు సంఘములో నేను కూడా ఒక స్తంభం. హల్లెలూయా. ఒకవేళ సేవకుడిగా నేనే స్తంభం అంటే మిగతా వాళ్ళందరూ డెమేల్, అప్పుడు నేను డెమేల్. ఎందుకో కొరగాను ప్లేరా. ఒక వ్యక్తి ఎప్పుడు జయిస్తాడంటే ఒక భర్తకి విజయానికి నాంది తన భార్య స్థిరంగా ఉండగలగాలి. హల్లెలూయా. ఒక భార్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే తన భర్త స్థిరంగా ఉండగలగాలి. తల్లిదండ్రులు స్థిరంగా ఉంటేనే పిల్లల బ్రతుకులు. తల్లిదండ్రులు స్థిరంగా లేకపోతే పిల్లల జీవితాలు దేవుని ఇస్తరి కుక్క జించిన ఇస్తర్లాగా అయిపోతాయి. కాబట్టి ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటూ ఒకరితో ఒకరు సాగిపోగలిగినదే క్రైస్తవ సంఘం. స్త్రీ అని పురుషుడని తేడా లేదు, కానీ నీ జీవితం ధన్యకరంగా ఉండాలి, నీ బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉండాలి. అన్నిటికీ మించి నువ్వు సంఘములో ఒక ప్రత్యేక స్తంభం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ ఇప్పుడు దాకా స్పృహ లేకపోతే నా జ్ఞాపకం చేసే ప్రభువా, నేను నిజంగా అనేక సార్లు నా స్థానాన్ని కదిలించుకున్నానయ్యా, నా స్థితిని కదిలించుకున్నాను ప్రభువా, నాకు అర్థం కావట్లేదు ప్రభువా. కానీ ఈరోజు నేను స్థిరంగా ఉండాలి. నన్ను స్థిరపరచువాడవు నీవే, నన్ను బలపరచువాడవు నీవే అయ్యా. నిజమే, నీ ఆజ్ఞ లేనిదే ఏ శోధకుడు నన్ను కదిలించలేడు, ఏ ఆలోచనను కదిలించలేదయ్యా. నీ కొరకే పునాదిగా దేవాన్ని రాజ్యమును కట్టే సాధనంగా నన్ను వాడుకో. నీ కొరకు ప్రకాశించే నక్షత్రంగా నేను నిలబడతా. దానిలో 12:3 ప్రకారం. అలాంటి బ్రతుకు లేకపోతే ఈరోజే నాతో మాట్లాడావు నాయనా. నన్ను సంధించు, నన్ను అభిషేకించు, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. నీ చేత్తో నన్ను పట్టుకో ప్రభు అని ఆయన కవిగిలోకి వెళదాం. నమ్మదగిన దేవుడి నిన్ను ఆశీర్వదించి సాక్షిగా నిలబెట్టిపోతాం. అందరూ లేచి నిలబడుకున్నాం. ప్రభు మాత్రమే మహిమ తెచ్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నా. నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను నే నమ్మానయ్యా. అందరూ కలిసి పాడదాం. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా జరుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా.
సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడదనయ్యా సమకూర్చువాడవయ్యా అందరూ కలిసి నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడ ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడ ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడ Yes, we have a victorious life. Today joy thy grace. From right now we have a victorious life. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా అవునయ్యా స్తోత్రమయ్యా మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీతో సాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ పాకు బలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ పాకు accept you Lord glory glory baba shabala bari delikana కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా స్వరమెత్తి కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపు సమకూర్చు దేవుడైన సమకూర్చువాడవయ్యా what you need he provide you he supply you సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా బలముతో నీకు ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నాడు బలమిచ్చువాడవయ్యా
వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా. నేను వర్ధిల్ల చేయటగానే సిద్ధంగా ఉండగా 2 చేతులు పైకెత్తి నువ్వు హెచ్చవలసిందయ్యా, మేము తగ్గవలసింది నా ప్రభు. నీవు మాత్రమే మహిమ తెచ్చుకునే దేవుడు నాయన, నువ్వు ఆశీర్వదించి ఆదరించే దేవుడు ప్రభు అని ఆయన మీద అనుకున్నాం. ఆధారపడదాం. ఇప్పుడు నాయన తండ్రి విజయం పొంది ఉన్నాడు. హల్లెలూయా, స్తుతి స్తోత్రం స్తోత్రం దేవా. తండ్రి ప్రభా, ఆ స్తంభము నాయన తండ్రి ప్రభా, ఇదిగో ఈ యొక్క సంఘమునకు ఆధారం అంటున్నావు కదయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన నీ కృపలో తండ్రి ప్రభా, ప్రతి నీ బిడ్డ నాయన తండ్రి ప్రభా కదులుతున్న దేవాలయములుగా ఏ రీతిగా ఉంటున్నారో ఆ రీతిగా తండ్రి నీ బిడ్డల సంఘములో నాయన ఇదిగో ఒక స్తంభములుగా ఉంటూ తండ్రి ప్రభా వారి యొక్క జీవన శైలి నాయన ఇదిగో బయట వ్యక్తులకును ఏ రీతిగా ఉంటున్నారో తండ్రి మీరు ఎరిగిన వాడవు కదయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా కాక నాయన తండ్రి నీ కృపలో తండ్రి మేమందరము సాగిపోవటకు నీ సహాయమును దయచేయమని ఈ యొక్క స్తంభముగా నాయన విజయము చేకూర్చిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా సంఘమును తండ్రి ఇంకను నానాటికి వృద్ధి పొందించిన ఆయన నీ కృప కొరకు ఎదురు చూచుబిడ్డగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత మీరే పొందుకొనమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ఏర్పరచబడి పిలువబడి సంఘముగా ఏర్పరచబడిన వారి జీవితము స్తంభమై ఉండి కథలని భరించేటువంటి స్థిరమైనటువంటి అనుభవంలో నిత్యము కొనసాగునట్లుగా ప్రతి వ్యక్తిని ఆ రీతిగా స్థిరపరిచి కాపాడి వాడుకొని పరలోక రాజ్యమునకు కొనిపోబడు వరకు తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు శుభనామములందరికీ నా హృదయపూర్వక వందనాలు. పించే స్వరం ప్రభు యేసు స్వరం, ఆ క్రీస్తు స్వరం, సజీవ స్వరం.